నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి సరఫరా విషయంలో మాత్రం తీవ్రమైన నియంత్రణను కూడా చేస్తుంది. ఇందులో భాగంగా ఈగల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఈగల్ టీం అయితే మాత్రం ఎక్కడెక్కడ అనుమానం ఉన్నా సమాచారం వచ్చినా వదిలిపెట్టకుండా దాడులు చేయడం, పరీక్షించి కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది. అలాగే డ్రగ్స్ మూలాలని, గంజాయి మూలాలను కూడా అరికట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇదే సందర్భంలో బుధవారం అయితే మాత్రం హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ అయితే మాత్రం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా చదువుకుంటున్న విద్యార్థులను పరీక్షించగా 17 మందికి గంజాయి పాజిటివ్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం స్థానిక పోలీసుల యొక్క సహకారంతో ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టడం, అలాగే వాళ్ళకు టెస్టులు నిర్వహించడంతో ఒక్కసారిగా 17 మంది అయితే మాత్రం పాజిటివ్గా నిర్ధారణ అయినట్టయితే తెలిసింది. దీంతో ఒక్కసారిగా గంజాయి సరఫరా ఎలా జరుగుతుంది, యూనివర్సిటీకి ఎవరు తీసుకొస్తున్నారు, ఎంత మోతాదులో ఈ యొక్క గంజాయి నడుస్తుంది, గంజాయి ఒక్కటేనా లేకపోతే ఇంకేమైనా డ్రగ్స్ సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, అలాగే మద్యం సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయా అసలు అనే దానిపైన కూడా పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. అస్సాం నుండి అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అయితే మాత్రం ఈ గంజాయి సరఫరా జరిగినట్టయితే మాత్రం ప్రాథమిక నిర్ధారణలో తెలుస్తోంది. అధికారికంగా మాత్రం ఈగల్ టీం అయితే మాత్రం ఒక ప్రెస్ మీట్ ద్వారా అధికార ప్రకటన చేసే వరకు అయితే మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే పాత ఈ యొక్క యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి ఉన్నాడో ఆయన ఇక విక్రయిస్తున్నట్టు, గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా గ్రాముకు 500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిసింది. దాదాపు 10 గ్రాముల వరకు అయితే మాత్రం దొరికిందని మొదట తెలవగా తర్వాత 50 గ్రాముల వరకు కూడా దొరికిందని కూడా పోలీసులు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం అయితే తెలుస్తోంది. ఎందుకంటే చాలా ఒకవైపు ఈగల్ అయితే మాత్రం అవకాశాలు ఎక్కడ ఉన్నా, ఎక్కడ సరఫరా ఉన్నా, చిన్న సమాచారం వచ్చినా మాత్రం ఒక ప్రత్యేక వ్యవస్థ అయితే మాత్రం పనిచేస్తుంది. అరికట్టే విషయంలో అయితే మాత్రం ఉక్కుపాదం కూడా వేస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ యొక్క గంజాయి సంబంధించిన సరఫరా నడుస్తుంది. అలాగే చాలామంది విద్యార్థులు కూడా దీన్ని తీసుకుంటున్నారు అనే సమాచారం రావడంతో ఎక్కడ అనుమానం రాకుండా చాలా పగడ్బందీగా ఈ యొక్క ఆపరేషన్ చేశారు. ఇందులో భాగంగా దాదాపు 17 మందికి పాజిటివ్ రాగా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన నిర్ధారణ రావాల్సి ఉంది. అలాగే ఫోన్ డేటాలు తీసుకున్నారు. ఎవరైతే ఈ 17 మందితో పాటు ఇంకా అనుమానితులకు సంబంధించిన వివరాలు కూడా తీసుకున్నారు. ఈ 17 మందికి సంబంధించిన ఫోన్లు వెతకగా ఒకరి ఫోన్లో అయితే మాత్రం 50 సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి. అంటే 50 మందికి సరఫరా సంబంధించిన లిస్టు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు, అలాగే ఎక్కడి నుండి వస్తుందనే దానిపైన మాత్రం ఆరా పర్ఫెక్ట్గా తీసి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కా అరెస్ట్ చేసే ఆలోచనలు అయితే ఇటు పోలీసులు అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ ఒకవైపు అంతర్జాతీయంగా, దేశీయంగా ఈ అంశం అయితే మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. యువత అయితే మాత్రం ఇటు మాదక ద్రవ్యాలకు అలవాటై కూడా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు కూడా మొత్తం ఛిద్రమవుతున్నాయి. ఇదే సందర్భంలో అంతర్జాతీయంగా కూడా ఈ డ్రగ్స్ అంశం పట్ల కూడా, గంజాయి పట్ల కూడా చాలా రకాల దేశాలు కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీని మూలాలు ఎలాగైనా అరికట్టాలి, మూలాలు మొత్తం కట్ చేస్తే దాదాపు అలాగే సమాజంలో యువతకు కూడా అవగాహన తెప్పిస్తే మాత్రం ఈ పరిస్థితి నుండి యువతకు బయటపడేసే అవకాశం ఉన్నట్టయితే మాత్రం పలు స్వచ్ఛంద సంస్థలు ఇటు అలాగే నిఘా వ్యవస్థలు అన్ని రకాలుగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ టీం అయితే మాత్రం ఎక్కడ ఆనవాళ్ళు ఉన్నాయో ప్రధానంగా ఇటు గంజాయి, డ్రగ్స్ సంబంధించిన దాంట్లో మాత్రం చిన్న సమాచారం వచ్చినా మాత్రం వదిలిపెట్టడం లేదు. దాడులు చేస్తుంది, ఎప్పటికప్పుడు కూడా రెక్కీ నిర్వహిస్తుంది, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రముఖ యూనివర్సిటీ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కసారిగా గంజాయి సంబంధించిన 17 మందికి పాజిటివ్ రావడంతో ఒకసారిగా ఈ అంశంకి చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది. నిజంగా యూనివర్సిటీలో ఈ రకంగా పరిస్థితి ఉన్నదా, ఒక సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీకే పరిమితమా, లేకపోతే రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీలో ఉందా, దేశంలో ఇంకా మరిన్ని యూనివర్సిటీలో ఏ మేరకు ఉందనే దానిపైన మాత్రం ఇక ఈగల్ టీం అయితే మాత్రం ఫోకస్ పెట్టబోతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ముందుగా ఫోన్ డేటాను కూడా పరీక్షించి ఎక్కడి నుండి వస్తుంది, ఎవరెవరు సరఫరా చేస్తున్నారు, ఎంత మొత్తంలో సరఫరా చేస్తున్నారు, దీని వివరాలు తెలుసుకొని ఎక్కడి నుండి ఎటువైపు వెళ్తుంది, ఈ పెడ్లర్సు
ఏ రకంగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరి నుండి ఎవరికి వస్తుంది, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడెక్కడ కాంటాక్ట్ అవుతున్నారు, ఇలా అన్ని కోణాలుగా ఇక పోలీసులు అయితే మాత్రం విచారణ చేపట్టారు. ఒక ప్రాథమికంగా సమాచారం ప్రస్తుతానికి బయటకు వచ్చినప్పటికీ కూడా అధికారికంగా ఇంకా మరింత సమాచారం కూడా ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రెస్ నోట్ ద్వారా కానీ మీడియాకి ఇచ్చే సమాచారాన్ని బట్టి ఇంకా చాలా విలువైన సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏకంగా 17 మందికి గంజాయి సంబంధించిన దాంట్లో పాజిటివ్ రావడం అయితే మాత్రం యూనివర్సిటీలో అయితేంది, అలాగే బయట కూడా ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. యూనివర్సిటీ ఒక విద్యా పాఠాలు నేర్పే యూనివర్సిటీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుండి వస్తుంది అనే దానిపైన మాత్రం పూర్తి వివరాలు కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. చూడాలి మరి ఈగల్ టీం మరి అధికారికంగా ఎలాంటి విషయాలు బయట పెట్టబోతుంది, ఎవరెవరి హస్తం దీంట్లో ఉండబోతుంది, ఏ స్థాయిలో మరి సరఫరా జరుగుతుంది, ఎప్పటి నుండి సరఫరా జరుగుతుంది, ఎవరు దీని వెనుక ఏమైనా బలమైన శక్తులు ఉన్నారా, ఇది లేకపోతే సర్వసాధారణంగా జరిగే వ్యవహారమా, ఇవన్నీ కూడా తెలియాలంటే మాత్రం ఈగల్ టీం అధికారికంగా చెప్పే సమాచారం బట్టి ఈ యొక్క సమాచారం అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది.